తోటి వాళ్ళు కాళేశ్వరం పేరుతోటి దోపిడీ చేసిరనేది దేశానికి అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం పదే పదే విమర్శలు చేసి ఆ విమర్శలను పబ్లిక్లో పంపిస్తే నమ్ముతారని అనుకుంటున్నారు. అది వాస్తవాలు ఏంటిదనేది తెలియజేస్తూనే ఉన్నారు. 1,50,000 అనేది అక్కడ ఆ చర్చనే లేదు. కాకపోతే మూసీ నది మూలంగా 2 రకాల నష్టాలు ఉన్నాయి. మూసీ ఎప్పుడు ప్రవహిస్తుందో ఒకప్పుడు ప్రవహించి ఊర్లు మునిగిపోతూ ఉన్నాయి. అదే కాకుండా మీరు కూడా చూడండి, ఎక్కడైనా ఈవెన్ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ములుగు కానీ అక్రమంగా గత 10 ఏళ్లలో విపరీతంగా కట్టడాలు పెరిగింది. గత ప్రభుత్వమే చెప్పింది, ఎట్లా అంటే అట్లా మీరు అప్లికేషన్ పెట్టండి, మేము పర్మిషన్ ఇస్తామని. గ్రౌండ్ రియాలిటీ లేదు, క్షేత్రస్థాయి పరిశీలన లేవు, ఇచ్చేసారు. దాంట్లో మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ అంటే ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. పేదవాళ్ళ డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు వింటారు. ఖచ్చితంగా వాళ్లకు మరి ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మీరు మొన్న చూసిరు ఖమ్మంలో వాగులో ఉడ్డెంబటే మొన్న మహబూబాద్లో కానీ ఎక్కడ కానీ మొత్తం సిటీలలో మనం సిటీ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ సహజత్వాన్ని కోల్పోయి పెరిగేటువంటి సిటీలు మన కరీంనగర్ మునిగింది, వరంగల్ మునిగింది, హైదరాబాద్ 2 ఏళ్ల కింద ఎంత వరదలు వచ్చినా మీరు మర్చిపోయారు. అట్లాంటివన్నీ కూడా మరి ఎట్లా మనము అంటే వాటిని రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు, సక్రమమైనటువంటి అన్ని అధికారాలు అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకుంటారు. ఎవరో అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకొని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చెరువులలో మీరు చూసారు, ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది, మొన్న ఎవరిదో హైదరాబాదే అనుకుంటా, చెరువుల నీళ్ళు ఉన్నాయి. ఇంత ఎందుకు కామారెడ్డి పోయే దారిలో నేను మొన్న ఆదిలాబాద్ పోతుండే చూసిన డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర. అంటే గత ప్రభుత్వం అట్లా చేసి ఈరోజు వాళ్ళే అన్నారు, 70 ఏళ్లలో విధ్వంసం జరిగింది, మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి విడిగా పర్మిషన్లు ఇచ్చి మరి బిల్డర్లను లేకుంటే మధ్య దళారులను ఎంకరేజ్ చేసి ఇబ్బంది పెడుతుర్రు. నేచురల్గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు నష్టం చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, వాళ్ళకి అన్ని లాభం చేయాలని చూస్తాం. కాకపోతే దళారీలు ఎంటర్ అయిన మీ ఛానల్ ద్వారా నేను ఆ మూసీ నది డెవలప్మెంట్ అథారిటీకి కానీ హైడ్రాకి కానీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎవరు తెలిసి చేసారు ఎవరు తెలియక చేశారు అనేది తీయాలి. ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అనేది వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, మంచిగా రెంట్లకు ఇస్తారు, మళ్ళీ అడ్డం పెట్టి చేస్తారు. ఇంకోటి ఏదంటే ఎంత ఘోరం అంటే ఇష్టానుసారంగా తిట్టిస్తూ ఉంటారు. కొంత టీవీలకు కానీ లేదా సోషల్ మీడియాకు కానీ కొన్ని ఆంక్షలు ఉంటాయి. తిట్టించి ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడితే ఓకే, ప్రభుత్వంలో ఉన్న బిడ్డల్ని కొడుకుల్ని అట్లా తిట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు ఏది మిడ్మానేర్ కాడ అదే వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటే మల్లన్న సాగర్ పేరుతోటి మీరు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది వాళ్ళను. అదేవిధంగా మరి భువనగిరి కాడ ఏదో రాష్ట్రపతులు లేకుంటే ఫ్లైఓవర్ కావాలని 100 ఇళ్లను ఖాళీ చేయించారు. 100 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళను మేము తొలగించేది అక్రమ కట్టడాలను. అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి గత ప్రభుత్వం కూల్చండి తెంచండి అన్న వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మీరు ఉన్నప్పుడేమో కూల్చేయచ్చు, మాట్లాడితే వాళ్ళను బందోబస్తు పెట్టి విపరీతంగా చేసి ఇవాళ మొసలి కన్నీరు గడుస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్. అయ్యా మిడ్మానేర్ రండి, లేకుంటే మల్లన్న సాగర్ రండి. మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేసారు. వాళ్ళ ఊర్లలోకి మనం వెళ్ళినాం, మీరు వెళ్ళిర్రు, వాళ్ళ ఊర్లలోకి మీరు వెళ్ళి ముంచిర్రు. కానీ ఇక్కడ ఉన్న నాలాల మీద ఉన్న చెరువుల మీదకి వచ్చి మరి అక్రమ కట్టడాలు జరిగితే వాటి మీద ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళను సెటిల్ చేస్తూ యాక్షన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పాపం చేయనటువంటి వాళ్ళు, ఏ ఆక్రమణలు లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మునిగిపోవాలి చెప్పండి? ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ అంటున్నారు, అరే నేను ఇది 3 కోట్లు పెట్టి కట్టుకున్నా కానీ వరద వచ్చి నా ఇల్లు మునిగింది.